హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీకు మాట చెప్పాలి. నాకైతే కళ్ళు కనపట్టలేదని హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్తే వెంటనే డాక్టర్ గారు ఏమన్నారంటే, "ఫోన్ ఎంతసేపు వాడతావు?" అన్నారు. పొద్దున్న ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, సాయంత్రం ఒక గంట వాడతానండి అన్నాను. "ఇవన్నీ మానేయమ్మా, మానేసి శుభ్రంగా ఈ మందులు వాడు. ఒక 15, 20 రోజులు వాడు. కుదిరితే కళ్ళజోడు పడతది నీకు" అన్నారు. మళ్ళీ ఏమన్నారంటే, "ముందర అర్జెంట్‌గా ఆకుకూరలు తినాలి ఎక్కువ శాతం. పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ తినాలి ఆకుకూరలు. నువ్వు అవాయిడ్ చేయొద్దు ఆటిని, తినాల్సిందే" అన్నారు. సర్లే అని ఇంటికొచ్చిన తర్వాత మా చిన్నాన్నోళ్ళతో చెప్తే వాళ్ళు తిట్టారనమాట. "తోటలోకెళ్ళు, తోటలో బోలెడంత ఆకుకూర ఉంది. తోటకూర కాకపోతే తోటకూర, లేకపోతే పాలకూర, చుక్కకూర అలాంటియన్నీ ఉన్నాయి. చెంచల కూర కూడా ఉంది. ఎళ్లి కోసుకొచ్చుకొని 2 రోజులకోసారి తిను" అని అన్నారు. సర్లే అని మా చిన్నమ్మని ఎంబడి పెట్టుకొని తోటలోకెళ్ళాను ఈరోజు. వెళ్తే అసలు చాలా సూపర్ అంటే సూపర్‌గా ఉందనమాట కూర. చాలా చిన్నగా బావుంది. ఇదివరకు నేను ఈళ్ళు వండుతుంటే ఛీ! ఇదేంటి గేదెలకేసేది వండుతున్నారు, తింటున్నారు అని తిట్టేదాన్ని. చూసారా అటు తిరిగి, ఇటు తిరిగి దేవుడు నాతోనే తినిపిచ్చాడనమాట. అందుకని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు ఏదీని. ఎందుకు చేశానంటే ఇలాంటి వీడియో మీరు కూడా తెచ్చుకొని తింటారు. రేపొద్దున ఎప్పుడు ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకుండా ఉంటారని చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఒకటి పెట్టండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి చూపిస్తాను మీకు. కూర అయితే చాలా బావుంటది. కాకపోతే నేనెప్పుడు తినలేదు. ఇప్పటి నుంచి తింటాను ఇక నుంచి. ఎందుకంటే నేను చేసిన తప్పు నేనే దిద్దుకోవాలి గదా! అందుకని ఇలా వండుకొని తింటాను 2, 3 రోజులకోసారి. ఓకేనా? ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండండి. ఇంకా మీరు కూడా ఇలాంటి కూరలుంటే తెచ్చుకొని వండుకొని తినండి ముందు జాగ్రత్తగా. ఓకేనా?